10th అయిపోయినాక ఇంటర్, డిప్లొమా, ఐటీ ఉంటది. మీరేందంటే చాలా మంది తెలియక ఇంటర్‌లో చేరేస్తారు. ఈ 10th అయిపోయినాక ఇంటరే కదా అనుకోని. కాదు. మనకు ఐటీ సైడ్ ఎళ్తే ఐటీలో మనకు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఇంటర్ ఉంటది. ప్లస్ కంప్యూటర్స్ ఉంటది. మనమైతే ఇంజినీర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. డిప్లొమా చేసావనుకో నువ్వు, బీటెక్ లో నీకు 1 ఇయర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఆటోమేటిక్ గా నువ్వు సెకండ్ ఇయర్ బీటెక్ వెళ్ళిపోవచ్చు. ఇంటర్ అయితే ఇంటర్ లో మనకు సిఈసి చేసి పోలీస్ జాబ్ అవుదాం చాలా మంది ఉన్నారు. బట్ కాదు, సిఈసి ఓన్లీ పోలీస్ కే కాదు, బ్యాంకింగ్ జాబ్స్ ఉంటది. ప్లస్ సిఈసి మెయిన్ గా ఏంటంటే అకౌంట్స్ వల్ల మనకి ఏంటంటే బ్యాంకింగ్ జాబ్ తెచ్చుకోవచ్చు. చాలా మంది అలాగే అనుకుంటారు. బట్ అయితే మీరు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చు. బట్ చాలా మంది అంటారు సిఈసి వేస్ట్ అనుకుని చాలా మంది సిఈసి లో చేరుతారు. బట్ ఏంటంటే సిఈసి అంత బెస్ట్ అయితే నాకు తెలిసేది లేదు. ఎందుకంటే సిఈసి చేసి నువ్వైతే బెస్ట్ బ్యాంకింగ్ జాబ్స్ కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎంపీసీ చేసి నువ్వైతే బీటెక్ చేయొచ్చు. బీటెక్ లో ఏంటంటే నువ్వు బీటెక్ ద్వారా సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు ఎంపీసీ చేస్తే. ప్లస్ బైపీసీ అంటే మీకు తెలిసింది, బైపీసీ చేసావు అనుకో నువ్వైతే డాక్టర్ సైడ్ వెళ్ళిపోవచ్చు, డాక్టర్ ఫీల్డ్ లోకి. తర్వాత డిప్లొమా ఏంటంటే డిప్లొమాలో చాలా కోర్సెస్ ఉంటాయి. మెయిన్ గా అయితే చాలా మంది త్రిబుల్ తీసుకుంటారు. ఎందుకు త్రిబుల్ ద్వారా త్రిబుల్ గానీ ఈసీ గానీ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్తే మీకైతే ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకంతా ఏఐ సిస్టమ్ రోబోటిక్స్ పని చేయాలి. రోబోటిక్స్ పని చేయాలంటే ఎలక్ట్రానిక్స్ కావాలి. ఎలక్ట్రానిక్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా త్రిబుల్ గానీ ఈసీ గానీ చేస్తుండాలి. తర్వాత కంప్యూటర్ సైడ్స్ వెళ్తారు చాలా మంది డిప్లొమాలో. ఎందుకు మనకైతే ఫ్యూచర్ లో ఉండేది రోబోటిక్స్, ఏఐ చేయాలంటే నీకు కంప్యూటర్స్ వచ్చుండాలి. సో చాలా మంది కంప్యూటర్ సైడ్స్ వెళ్ళిపోతారు. తర్వాత ఐటీ చేరుతారు చాలా మంది. ఐటీ ద్వారా మనకు మెయిన్ ఏంటంటే సెంట్రల్ జాబ్స్ వస్తాయని చాలా మంది ఐటీలో చేస్తారు. బట్ అయితే సెంట్రల్ జాబ్స్ అయితే మెయిన్ గా కొంతమందికి బాగా చదివిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. మీరైతే ఏదో గుర్తుగా మా అన్న చెప్పాడు, మా అక్క చెప్పింది, మా నాన్న చెప్పాడని అయితే మీరైతే ఐటీ అయితే చేరొద్దు. ఐటీ చేరారనుకో మీరు చదివే వాళ్ళైతే ఐటీ చేరాలి. లేదు నేనేదో టైం పాస్ కి గుర్తుగా చదువుమని, లేదు నాకు అంతంత వచ్చి అనుకుంటే ఐటీ చేరు. ఐటీ తీసుకొని తర్వాత ఏం చేస్తావంటే కంప్యూటర్స్ తీసుకున్నావు అనుకో, ఐటీలో కంప్యూటర్స్ అనేది 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఆ 1 ఇయర్ కోర్స్ తర్వాత నీకైతే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో నువ్వు కానీ పాస్ అయ్యావు అనుకో, ఆ సర్టిఫికేట్ తీసుకొని నువ్వైతే ఎయిర్పోర్ట్స్ కానీ నేవీ పోర్ట్స్ కానీ ఏదన్నా సంథింగ్ నువ్వు అక్కడికైతే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వైతే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిట్టర్ అనేది ఉంటుంది ఐటీలో ఫిట్టర్ ఏంటంటే నువ్వు కానీ ఫిట్టర్ చేసావు అనుకో, రైల్వే జాబ్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే ఫిట్టర్ జాబ్ అనేది 100% గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఫిట్టర్ చేస్తే నువ్వైతే రైల్వేలో ఖచ్చితంగా ఫిట్టర్ అనేవాడైతే అవసరం. తర్వాత షిప్స్ కి ఏరోప్లేన్స్ కి ఖచ్చితంగా ఫిట్టర్ అనేవాడు కావాలి. సో మీరైతే ఐటీలో ఫిట్టర్ తీసుకుంటే మీకైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఉండేసి నువ్వైతే బయట ఎక్కడన్నా ఎలక్ట్రిక్స్ వర్క్ నేర్చుకొని నువ్వైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ ఐటీ కాలేజెస్ లో ఏంటంటే నీకు వర్క్ నేర్పించరు. అంటే నీకు ఓన్లీ బేసిక్స్ చెప్తారు. నీకైతే ఇట్లా అట్లా అని చెప్పరు. నువ్వైతే బయటికి వెళ్ళావు అనుకో, బయటికి వెళ్ళి నీకైతే ఒక పని చేసుకుంటూ పని నేర్చుకుంటూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. మన కాలేజీలో ఏంటంటే ఓన్లీ నీకు బేసిక్స్ వరకే నేర్పిస్తారు. ప్లస్ ఏంటంటే నీకైతే సర్టిఫికేట్ వస్తుంది. నువ్వు సర్టిఫికేట్ తీసుకుని ఎక్కడికి వెళ్తావు? జాబ్కి వెళ్తావా? ఏం జాబ్స్ ఉంటాయి? సోలారు, ఇవి విండ్ మిల్లు సంథింగ్ అలా వెళ్ళాలి. నువ్వైతే అలా వెళ్ళేటప్పటికి నీకు చాలా మంది పరిచయం ఉండాలి. సో మీరైతే బయట నేర్చుకునేది మేలు. సో 10th అయిపోయినాకైతే మనకైతే ఇవైతే బెస్ట్ ఆప్షన్స్ నాకు తెలిసి. మీరైతే ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా క్లారిఫై చేస్తాను. సరే అయితే మరి ఇలాంటి మరిన్ని ఇయే కాదు, మీరైతే ఒకవేళ లేదు నేను 10th అయిపోయినాక స్కూల్ మానేసి నేనైతే బిజినెస్ వర్క్ చేయాలనుకుంటే మన ఛానల్లో కూడా అవి ఉన్నాయి. బిజినెస్ గానీ ఎడిటింగ్ అనేది అయితే ఫ్యూచర్ అయితే చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి అయితే నేను మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సరే అయితే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.